విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. బీసీ అంటేనే వకుల భరణం అని మేము చాలాసార్లు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మీరు అదే దాంట్లో ఉంటూనే ఉన్నారు బీసీల కోసం పోరాటం. ఈ ఐడియా అనేది మీ నుంచి వచ్చిందన్నది కూడా మేము వినడం జరిగింది, బీసీల గురించి పోట్లాడడం జరిగింది. కానీ గత ప్రభుత్వం మనం పక్కన పెట్టేస్తే ఈ ప్రభుత్వంలో ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే ఉందో బీసీ కులగణన తీసుకురావడం జరిగింది. మళ్ళీ దీని ద్వారా ప్రజలు ఏమంటున్నారంటే ఇది మాకు ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే దాంట్లో 70% ఏదేదో ఉన్నాయట, ఇవన్నీ ఎవరికి ఉపయోగము, అసలు దేనికి ఇది బీసీ కులగణన తీసుకురావడం జరిగిందని అంటున్నారు. మీరు యాజ్ ఏ బీసీ కమిషన్ గా పనిచేయడం జరిగింది, చైర్మన్ గా పనిచేయడం జరిగింది, ఇవన్నీ చేశారు కదా. బీసీ కులగణన మీ బీసీ వాళ్లకు ఎలా యూజ్ అవుతుంది, దీని వెనకాల అంతరాయం ఏంటిది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వాళ్ళ మీద చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందా అన్న దాని మీద మీరు ఏమంటారు? కులగణన జరగాలనేటువంటిది బీసీ వర్గాల యొక్క చిరకాలమైన డిమాండ్. కేంద్ర ప్రభుత్వం చేయాలది. కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు, చేయనని చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది, అందరం సంతోషపడ్డాం. అది ఆరంభానికి ముందు నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నా. కులగణన ఈ రాష్ట్రంలో ఆరంభానికన్నా ముందు నా పాత్ర కూడా అందులో ఉన్నది. నేను కూడా చాలా సిఫారసులు, చాలా సూచనలు చేసిన. సంతోషం, చాలా ఆనందపడే సన్నివేశాన్ని నేను గడిపిన. కానీ ఈ సర్వే మొదలైన తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను దిగ్భ్రాంతికి గురైనా. ఎందుకు సార్? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను చేస్తున్నా అన్నాడు ముఖ్యమంత్రి గారు. రాహుల్ గాంధీ గారు మా నాయకుడు చెప్పిండు నేను చేస్తున్నా అంటే నీకు చేయాలని లేదు. సరే, అదొక్కటి. నెంబర్ 1 చేస్తున్నావు, కరెక్టే, చేసేదైనా చిత్తశుద్ధిగా చేయండి అయ్యా అని చెప్పి మాలాంటి వాళ్ళం పెద్దవాళ్ళు చాలా మంది చెప్పారు. మేము చాలా నిబద్ధతగా చేస్తున్నాం, చాలా నిజాయితీగా చేస్తున్నాం అని చెప్పారు. సుమారు నాకు తెలిసి అయితే 50-60% కూడా పూర్తి కాలేదు, 100% అయిపోయిందని చెప్తున్నారు. మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలో 75 ప్రశ్నలు అడిగింది కదా అని అంటున్నారు మీరు. అవన్నీ అవసరం లేదు, అవసరం ఉన్నాయి అడగండి, అందరూ సమాధానం చెప్తారు. మనం ఫలప్రదంగా విజయవంతంగా సర్వేను పూర్తి చేసుకుంటే ఆ వివరాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఎవరి జీవన ప్రమాణాలు ఎట్లున్నాయో తెలుసుకొని వారి ప్రకారం పథకాలు రచన చేసి అమలు చేయవచ్చు అని చెప్పి అందరం భావించినాం. 75 ప్రశ్నలు చెప్తే దాంట్లో 4-5-6 ప్రశ్నలు కూడా ఎప్పటి సమాధానం చెప్పలేదు. నువ్వు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట రేవంత్ రెడ్డి గారు వారే చెప్పవాలి, ముఖ్యమంత్రి గారే చెప్పాలి, దాని మీద మాట్లాడే మంత్రులు చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 100% మా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది కుల సర్వే అని చెప్పుకుంటున్నారు. ఆ ప్రశ్నావళిలో 75 పూర్తి చేసినటువంటి ఒక్క కుటుంబం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారే చేసిండ్రు. ఆయనకు ముఖ్యమంత్రి గారి ఇంట్లో పోయి కూడా సర్వే చేసిండ్రు కదా. ముఖ్యమంత్రి గారు అన్ని వివరాలు ఇచ్చిన, ఆ మొత్తం ఆస్తుల వివరాలు మొత్తం ఇచ్చిండా, అది బయట పెట్టాలి. మరి ఈ బడా నాయకులు ఎవరెవరు ఎన్ని వివరాలు ఇచ్చారు, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని భూములు ఉన్నాయి, అకౌంట్ నెంబర్ ఎంత, ఆధార్ నెంబర్ ఎంత, వాళ్ళ ఆస్తులు మొత్తం బయట పెట్టాలి. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబం చేస్తున్నప్పుడు విపరీతమైన విమర్శలు చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆస్తుల వివరాలు బయట పెట్టమని ఈనాటి రేవంత్ రెడ్డి గారు అడిగిండ్రు. ఆయన బయట పెట్టలే, మరి ఈయన బయట పెట్టలే. నువ్వు ప్రశ్నించే తత్వం నీ లోపల ఉన్నప్పుడు నిబద్ధత, నిజాయితీ కూడా మీలో ఉండాలి కదా. కులగణన చేశారు, మీ ఇంటికి కూడా వచ్చి ధనికులు మొత్తం ప్రశ్నలకు మీరు 75 ప్రశ్నలకు సమాధానం చెప్పారా లేదా మీరే చెప్పాలి, మీ మంత్రులందరూ చెప్పారా లేదా మీరే చెప్పాలి, ఆ వివరాలన్నీ బయట పెట్టాలి. అప్పుడు కదా మీకు నిబద్ధత, నిజాయితీ ఉన్నట్టు. ఓ సామాన్యుడి దగ్గర పోయి, మధ్యపడి తరగతి వాడి ఇంటి దగ్గర పోయి నీ ధరణి, నీ మొత్తం వివరాలి, నీ ఆస్తుల వివరాలి, నీ ఆ వివరాలి, నీ ఈ వివరాలి అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తే నువ్వు కొత్త పథకం ఇచ్చి పక్క పెట్టి ఉన్న పథకాలు పోతే అని చెప్పి భయపడ్డాడు కదా వాడు. భయపడతారు. ఎందుకంటే నీకు స్పష్టత లేదు, నీకు ఒక లక్ష్యం లేదు, నీకు ఒక ఆశయం లేదు, నువ్వు ఏం చేస్తావో చెప్పవు. పూర్తయిన తర్వాత ఏం చేయాలో నీకు తెలియదు. విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీల రిజర్వేషన్ పెంచుతావా? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నువ్వు చెప్పినట్టు 42% ఇస్తావా? మొత్తం 100% అయిపోయిందన్నావు కదా. ఇవి ఎన్ని రోజులు నువ్వు కంప్యూటరీకరించి ఈ వివరాలు ఎప్పుడు బయట పెడతావు? నువ్వు మొత్తం వివరాలు సేకరించినవా? నువ్వు 70 ప్రశ్నలకు ఎప్పుడైతే సమాధానాలు చేపట్టలేదో నువ్వు అప్పుడు వైఫల్యమైనట్టే కదా. ముందు నీకు ఒకవేళ చిత్తశుద్ధి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఓ గ్రామమో మండలమో తీసుకొని అక్కడ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సంస్కరణను చేసి, ఆ మార్పులను చేసి, ప్రజాభిప్రాయం మేరకు ప్రశ్నావళిని మార్చి నువ్వు సర్వేకు పోతే నీకు బ్రహ్మాండంగా అందరూ సహకరించేవాళ్ళు. దానికి బహుళ ప్రచారం లేదు, ఎవరు చెప్తే వినేది లేదు, నీ ఇష్టం వచ్చినట్టు పోయినో. ఇప్పుడు పూర్తి అయిపోయిందన్నావు. నేను చాలా ఛానళ్లలో మాట్లాడినా, ఇక వారం ఇప్పుడు 75 అన్నాడు, 85 అంటారు, 100 అంటారు, అయిపోయింది అంటారు అని చెప్పిన గదే జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో నేను ఛాలెంజ్ గారు చెప్తారా, కొన్ని లక్షల కుటుంబాల వివరాలు సేకరించలేదు. ఎందుకు సేకరించలేదు? నీ స్టిక్కర్లు ఉండాలి కదా. నేను చెప్పడం అవసరం లేదు. మీరు విక్రమ్ గారు మీరే ఈ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఇక్కడ అన్ని ఇండ్లు పోయి చూడిపోండి, ఎన్ని ఇళ్ళకి అంటు పెట్టినా చూడిపోండి, ఎంత హౌసింగ్ లిస్ట్ అయిందో చూడిపోండి. మా విద్యానగర్కో, మా నల్లకుంటకో వచ్చి చూడండి, పేదవాళ్ళు ఉండేటటువంటి బస్సులలో పోయి చూడండి. ఉండాలి కదా. నేను ఊరికే మాట్లాడితే కాదు కదా, నేను చూపిస్తానని. మరి
మరి లక్షల ఇండ్ల వివరాలను సేకరించకుండా 100% పూర్తయిందంటే ఎట్లా? కాబట్టి రాజకీయంగా విమర్శించాలని నేను అనుకున్నప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కోసం చేసినాం. రాహుల్ గాంధీ గారిని సంతృప్తి పరచాలి కాబట్టి చేసినాం. ఆయన చెప్పినా కాబట్టి నేను చేసిన అన్నావు, నీకు లేనే లేదు ఆ చిత్తశుద్ధి అని మీరే చెప్పుకున్నారు. కాబట్టి ఈ కళ్ళబొల్లి కబుర్లు, ఈ మసిబూసి మారేడికాయ చేసుడు, ఈ అనవసరమైనటువంటి మభ్యపెట్టే కార్యక్రమాలు చేయకండి. యువకుడుగా ఉత్సాహవంతుడుగా మీకు చిన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, మంత్రులందరూ కూడా అవకాశం వచ్చింది. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలు కన్నామా మనం? ఎవరు కూడా కేసీఆర్ ను ఢీ కొట్టి అధికారంలోకి వస్తుంది అనుకున్నామా? అధికారంలోకి వచ్చినాం. సంవత్సరం లోపల గిన్నె విమర్శల. మీరు తిట్ల పురాణం వినిపించుడు తప్ప ఒక్కనాడు సవ్యంగా మాట్లాడింది లేదు. ఎవడు మాట్లాడితే వాళ్ళు తిట్టుడే తిట్టుడు. ఇక కేసీఆర్ గారిని తిడతారని నేను చెప్పడం అవసరం లేదు. అది అందరూ అంటున్నారు. నేను రాజకీయ జోలికి పోదలుచుకోలే, ఆ విషయాలు మాట్లాడదలుచుకోలే. మా బీసీలను నువ్వు ఏం చేస్తావో చెప్పని నేను సూటిగా అడుగుతున్నా. నీకు నిబద్ధత ఉంటే నీ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మేము ఎంతమందిమో ఇదివరకు కొన్ని లెక్కలు చేయకపోతే మళ్ళీ లెక్కలు చేయి. ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో వివరాలు పూర్తిగా సేకరించబడలేదో కంప్యూటరీకరణ తర్వాత ఆ లోపాలను గమనించి మళ్ళీ సర్వే చేయండి. 100% సర్వే చేసిన తర్వాత దారిద్ర్య రేఖ దిగువన ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఎగువ మధ్యతరగతి ఎంత వాళ్ళు ఉన్నారు గమనించండి. వివరాలను అందుబాటులోకి తీసుకొని వారి యొక్క ప్రమాణాల మెరుగుదలకు మీరు ప్రయత్నం చేయండి. రాజకీయ అవకాశాలు రానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రాజకీయ అవకాశాలు ఇవ్వండి. విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తిగా వెనుకబడిన వారు ఉన్నారు. అవకాశాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. అది ప్రజాస్వామ్యం, అది ప్రజాపాలన. ఊరికేనే తమాషాలు చేసుకుంటా ఎవడేమనే లేదు, మాకు అధికారం ఉన్నది, మేము ఏమైనా చేసుకోవచ్చు అంటే, ఓటు అనే ఆయుధం ప్రజల దగ్గర ఉన్నది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడే మీ సంగతి చెప్తారు. ప్రజాస్వామ్యంలో వెపన్ ఏంటిదండి? ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ప్రజలందరూ గమనిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. ఇది గమనించుకోండి. ఓట్లు వచ్చినాడే మీరు పథకాలు పెట్టి వీళ్ళను రైతు బంధు లేకపోతే రైతు రుణమాఫీ లేకపోతే కొన్ని పథకాలు పెడితే ఓట్లు పడితే అనే భ్రమలలో బతకండి. ప్రజల విఘ్నులు, తెలివి కల వాళ్ళు. మీ గ్యారంటీల జోలికి నేను పోను. మిగతా వాటి గురించి నేను మాట్లాడా. మా బీసీల సంగతి గురించి నేను మాట్లాడతాను. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పిన నువ్వేం చేయలే, బీసీలకు ఇచ్చిన హామీలు నువ్వేం చేయలే. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేము అడుగుతున్నాం 42% ఉపవర్గీకరణ చేసి మాకు ఇయ్యి. నువ్వు హామీ ఇస్తేనే మా బీసీ ఓట్లు వేసిర్రు. మాకు సుప్రీంకోర్టు ప్రకారం మాకు ఏ రాదని నువ్వు అనకు. దానికి మార్గాలు ఉన్నాయి. ఈ నీ పార్టీ టికెట్లు లేదా మొత్తం కులగన అయిన తర్వాత ఇంత గణనైంది, ఇంతవరకు కనీసం వార్డు మెంబర్లు కూడా రానటువంటి వాళ్ళు మా బీసీలలో ఉన్నారు కాబట్టి మేము 42% రిజర్వేషన్లు పెట్టుకుంటామని చెప్పి సుప్రీంకోర్టులో ఇప్పుడు 5 ధర్మాసనం ఇచ్చింది కదా. ఇంకా లార్జర్ బెంచ్ కోసం మీరు న్యాయ నిపుణులతో చర్చలు జరిపి సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి కేసు వేసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 42% అది రోల్ మోడల్ అంటే. రోల్ మోడల్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసి రోల్ మోడల్ కాదు. రోడ్డు రోలర్గా చేయడం రోల్ మోడల్ కాదు. రోల్ మోడల్ అంటే దేశానికి ఆదర్శంగా నువ్వు చేసే ఏ కార్యక్రమైనా, ఏ పథకమైనా, ఏ ప్రణాళిక అయినా దేశమంతా ప్రపంచమంతా హర్షించే విధంగా ఉండడం రోల్ మోడల్. అది మేము కోరుతా ఉన్నాం. కాబట్టి నువ్వు 42% ఇచ్చేటటువంటి నిబద్ధత, నిజాయితీ, ధర్మం, న్యాయం నీ హామీల మీద నిలబెట్టుకునేటటువంటి అవకాశం నీకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఉపవర్గీకరణ చేసి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆలోచన చేయండి. అప్పుడు బీసీలో అంతా నీ ఎంబడి ఉంటాం. ఎవరికైనా కాకమ్మ కబుర్లు చెప్పి ఏది పడితే అది మాట్లాడితే భయపడడానికి మేమేం సిద్ధంగా లేదు. ఇక్కడ బీసీలు ఐక్యంగా సంఘటితంగా సమాయత్తం అవుతున్నారు, హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అనుకుంటున్నావు ఏదో పదవులు ఇచ్చేస్తే వారికి ఏదో ఆశ చూపిస్తే మాయమైపోతారని. నాయకులు మాయమైపోతారు. ప్రజలు సంసిద్ధమవుతున్నారు. సామాజిక ఉద్యమం రాబోతున్నది. సమానత్వం కోసం పోరాటం రాబోతున్నది. దీన్ని గమనించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మనవి చేస్తున్నా. 42% స్థానిక సంస్థలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.